హాయ్లో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు హోమ్ మేడ్ ప్యూర్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను. ఈ గీ ప్రిపరేషన్లో నేను చెప్పే ఈ స్టెప్స్ కానీ అలాగే టిప్స్ కానీ ఫాలో అయితే మీరు ఈజీగా హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఫస్ట్ వన్ పాలు వేడి చేసుకోవడము, తర్వాత మీగడను స్టోర్ చేసుకోవడము, నెక్స్ట్ వెన్నను చిలకడము, తర్వాత నెయ్యిని కాయడం. సో సమ్మర్లో వింటర్లో ఇలా ఏ సీజన్లో అయినా నేను చెప్పే ఈ టిప్స్తో ఈజీగా వెన్నను తీసి నెయ్యిగా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే నేను చెప్పే ఈ టిప్స్ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇక కమ్మగా గుమ్మగుమ్మలాడే ప్యూర్ హోమ్ మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మీరు చూస్తుంది 10 to 15 డేస్ నుంచి స్టోర్ చేసుకున్న గేదె పాల మీగడ. రోజు పాలు వేడి చేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడితే ఇలా పైన మీగడ గట్టిగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. రోజు దీన్ని ఒక గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 15 to 20 డేస్ స్టోర్ చేసుకున్న మీగడను నెయ్యిగా తయారు చేసుకోవచ్చు. అలాగే పెరుగు మీద కట్టిన మీగడను కూడా వాడుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడను నెయ్యిని తయారు చేసుకోవాలి అనుకునే 20 మినిట్స్ ముందే ఇలా ఫ్రిడ్జ్లో నుండి స్టోర్ చేసుకున్న మీగడను తీసి బయట పెట్టుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త లూజ్ అయ్యే విధంగా, అంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చే విధంగా బయట ఉంచుకోవాలి. కాసేపటికి ఇది సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కోల్డ్ వాటర్ వేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే ఇలా మిక్సీ వేసుకోవాలి. సమ్మర్ కాబట్టి ఎక్కువ మిక్సీ వేసుకున్నా కూడా వెన్న అనేది దాంట్లోనే కరిగిపోతుంది. సమ్మర్లో వేడికి వెన్న కరిగిపోతుంది కాబట్టి వెన్న ఈజీగా సపరేట్ అవ్వడం కోసము కోల్డ్ వాటర్ని యూజ్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను. అది వింటర్లో అయితే నార్మల్ వాటర్ లేదా వామ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల వెన్న త్వరగా గట్టిపడుతుంది. ఇలా వాటర్ నుండి సపరేట్ అయిన వెన్నను 2 సార్లు మంచినీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా కడగాలి. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మజ్జిగ వెన్న ఈజీగా త్వరగా సపరేట్ అవుతాయి. ఇలా వచ్చిన మజ్జిగను మనం వేస్ట్ చేయకుండా గేదెలకు మొక్కలకు కూడా వేయచ్చు. తర్వాత నెయ్యి తయారు చేసుకోవడానికి ఒక అడుగు మందంగా ఉండే గిన్నెలోకి ఈ వెన్నను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచి మరగనివ్వాలి. మరిగేటప్పుడు దీంట్లో తమలపాకు లేదంటే చిటికెడు రాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం కొంచెం వెన్న కరుగుతూ ఉంది, చూస్తున్నారు కదా. కాసేపటికి ఇలా వెన్న మొత్తం కరిగిపోయి నెయ్యిగా మారిపోతుంది. నెయ్యి అనేది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. గిన్నె అడుగు భాగం మొత్తం బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అరే అడుగు మాడిపోయింది కదా అని కంగారు పడకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న వేస్టేజ్ అనేది ఇలా అడుగుకి అంటుకపోతుంది. నెయ్యి అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ వేడికి నెయ్యి ఇంకో కాస్త మరిగిపోయి పర్ఫెక్ట్గా తయారవుతుంది. కాబట్టి కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక కంటైనర్ అంటే స్టీల్ బాక్స్లోకి స్టెయిన్లెస్ స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ జాలి మాత్రం అసలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది పాడైపోతుంది. సో ప్లాస్టిక్ జాలి కన్నా స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసుకుంటేనే బెటర్. నెయ్యి చల్లారాక చూస్తే పూస పూసగా ఈ విధంగా రవ్వ రవ్వగా కనిపిస్తుంది అన్నమాట. అంటే గీ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్టే. సో ఇంట్లోనే ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా గుమగుమలాడే హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు, నూరుకున్న చట్నీలో, ఇంకా కారం పొడి పైన, పోలేల పైన నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు నెయ్యి చేసుకునేటప్పుడు నేను చెప్పే ఈ ప్రొసీజర్ అండ్ ఈ టిప్స్ ఫాలో అయ్యి నెయ్యి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినా యూజ్ అవుతుంది అనుకున్నా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో అలాగే మంచి టిప్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.